మన ప్రదీప్ రంగనాథన్ మన డ్యూడ్ మనోడికి జీవితాంతం కట్టు బానిసత్వం చేయడానికి నేనైతే రెడీగా ఉన్నా భయ్య. ఎందుకంటే ఢిల్లీలో ప్రొటెస్ట్ జరుగుతుంది, స్టూడెంట్స్ మీద లాఠీతో సమాధానం చెప్తున్నారు ఢిల్లీ పోలీసులు. దాన్ని చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేయట్లేదు. దీనికి పెద్ద మినిస్ట్రీ అవసరం లేదు, దీనికి పెద్ద మీరు సైకాలజీ పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు. నీట్ పేపర్ లీక్ అయిందన్నది నిజమా కదా? నిజమే కదా. నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు అన్నది నిజమా కాదా? నిజమే కదా. పెట్రోల్ ధరలు పెరిగాయి కానీ క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గాయి, ఇది నిజమా కాదా? E20 అనేటటువంటిది తేటం వల్ల చాలామంది వాహనాలు ఫెయిల్ అవుతుంది అన్నది నిజమా కాదా? రూపాయి పతనమవుతుంది, డాలర్ జయ్యన లేస్తుంది, నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయి. ఇప్పుడు ఒక బ్రిడ్జ్ కడితే బ్రిడ్జ్ తెల్లారేకొస్తుంది, జీడిపి పతనమవుతుంది. మాట్లాడుకుంటూ పోతే ఇన్ని బొక్కలు కనుతున్నాయి, ఇన్ని బొక్కలు మీకు కానుతున్నాయా లేదా? సో మీరు రేపటి రోజున E20 పెట్రోలే తీసుకొచ్చారు, అది ఆప్షనల్గా కాకుండా అదే పెట్రోల్ ఉండాలి అని చెప్పి తీసుకొచ్చారు. మీరు రేజ్ చేశారు, మీరు క్వశ్చన్ చేశారు, మీరు ప్రొటెస్ట్ చేశారు, మిమ్మల్ని కూడా కొట్టారు. ఎలా ఉంటుంది మీకు? ఆలోచించండి. దీంతో కాదు, దీంతో ఆలోచించండి, మనస్సాక్షితో ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయండి. ఎన్ని కళ్ళెదురు జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని రక్తం వచ్చేలా కొడుతున్నారు, గ్యాసులు పంపిస్తున్నారు. వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళని టెర్రరిస్టులు కాదు. చాలామంది వాళ్ళు యాంటీ నేషనల్స్, వాళ్ళు యాంటీ హిందూస్, అందులో హిందువులు లేరా రేపటి రోజున నీట్ రాసినోడికి అర్థమైంది ఆ పెయిన్ ఏందని. అర్థమైందా? నీట్ రాసి అంత కష్టపడి వాడికి అర్థమవుతుంది ఆ పెయిన్. ఇంట్లో కూర్చొని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ క్లోజ్ చేసేటోడికి ఏం అర్థమైంది లాజిక్గా ఆలోచించండి. పెద్ద అవసరం లేదు. నేనైతే ఒకటే చెప్తున్నా, ప్రదీప్ రంగనాథన్ ఒక్కడే దీని మీద రియాక్ట్ అయ్యాడు. లాఠీలతో సమాధానం చెప్పమాకండి అన్నాడు. అందుకే కట్టు బానిస చేయడానికి నేనైతే రెడీగా ఉంటా. నేను నిన్న పోస్ట్ అయితేనే ఒకటే వాగారు, ఇప్పుడు కింద కామెంట్ చేయండి, వచ్చి ఏమైనా కామెంట్ చేస్తారో మీ కామెంట్కి డెఫినెట్లీ రిప్లై ఇస్తున్నాను.